ఈరోజు ఈ సంవత్సరం మనం పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి సేవా సంఘం తరపున నేడు ఈ యొక్క హిమాలయాల్లో వినాయకుడు మరియు జ్యోతిర్లింగాలని ఈ సంవత్సరం మనం డెకరేషన్గా తయారు చేశాం. దీనికి చిల్వరి రాకేష్ గారు, అలాగే ఏటి రాకేష్ గారు మరియు శ్రీకాంత్ వీరందరూ డెకరేషన్కి సహకరించారు. వారికి మా యొక్క పద్మశాలి సేవా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఇంతటి మహత్ కార్యానికి ప్రత్యేకంగా చందలు ఇచ్చినటువంటి మా యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మన పద్మశాలి సేవా సంఘం యువజన సంఘం తరపున హిమాలయాలలో వినాయకుడు, అలాగే పంచులింగాలలో మన 12 జ్యోతిర్లింగాలను తయారు చేయడం జరిగింది. ఈ యొక్క డెకరేషన్ని ఈ సంవత్సరం చాలామంది భక్తులు ఇచ్చేసి మా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారికి మా పద్మశాలి యువజన సంఘం మరియు పట్టణ సేవా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భక్త మార్కండేయ స్వామి. గత 50 సంవత్సరాల నుండి శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఈ వినాయక చవితి ఉత్సవము అఖండ వైభవముగా జరుపుకుంటున్నాము. గద్వాల ఉన్న పట్టణ పద్మశాలి కుల బాంధవులు అందరం కలిసి కట్టుగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం ప్రత్యేకత ఉండాలి. గద్వాల పట్టణంలో వినాయక చవితి అంటే మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకత ఉంటుంది అని ఒక ఆలోచనతోన కొత్త సంవత్సరం కొత్త వెరైటీతోన ఈ అలంకరణ ఉంటుంది. కొత్త సంవత్సరం ఒక విధంగా అలంకరణతోన ప్రత్యేకత అంటే గద్వాల మార్కండేయ స్వామి దేవాలయంలో వినాయక చవితి ప్రత్యేకత అనే ఉత్సవంతోన రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దీనికి అందరు గద్వాల పట్టణంలో కుల బాంధవులు అందరూ సహకారంతోనే ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఇది 7 రోజుల ఉత్సవము. రోజు భక్తాదులు కూడా తీర్థప్రసాదాలు ఉదయం సాయంత్రం తీర్థప్రసాదాలతో ఈ ఉత్సవం అందరం జరుపుకుంటున్నాం. ఈ అలంకరణ హిమాలయాలో జ్యోతిర్లింగాల అలంకరణ గద్వాల పద్మశాలి సేవా సంఘం మెయిన్ ఈ వినాయక చవితి గద్వాల యువజన సంఘం పట్టణం భక్త మార్కండేయ స్వామిలో సేవా సంఘం ఒకటి యువజన సంఘం. ఈ వినాయక చవితి ప్రత్యేకత యువజన సంఘంకు బాధ్యత తీసుకొని నిర్వహిస్తారు. వాళ్ళు 50 సంవత్సరాల నుంచి కూడా యువజన సంఘం వాళ్ళే నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని. ఈసారి హిమాలయాలో 12 జ్యోతిర్లింగాల అలంకరణ విధంగా ఈరోజు ఈసారి అలంకరణ చేశాము.